3:3 ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అంటున్నాడు. 5వ వచనములో ప్రవేశింపలేడు అని చెప్పాడు. చూడడానికైనా ప్రవేశించడానికైనా ఒకడు కొత్తగా జన్మించాలి. అలాగే నీటి మూలముగా ఎలా జన్మించాలి అని ప్రశ్నించాడు నికోదేము. కాబట్టి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే ప్రవేశిస్తారు అని చాలాసార్లు దైవజనుల ద్వారా కూడా మనం విన్నాం. చేరేదాకెందుకు చూడలేవన్నాడు, అది ఏదో ముందు చూసుకోమని ఎన్నోసార్లు చెప్పాడు కదండి. ఇశ్రాయేలీల్లో ఒకరు చూడగలిగారు, కొంతమంది చూడలేకపోయారు. ప్రధాన యాజకుడే చూడలేకపోయాడు. వారికి ఉన్నటువంటి నిన్నటి దినం మనము నేర్చుకున్నది దేవుని మహిమను ఎన్నిక లేని దానికి, ప్రయోజనము లేని దాని కొరకు మార్చారు. ఏది శ్రేష్టమైనది, ఏది ప్రయోజనకరమైనది, ఏది గొప్పది అనే విశ్లేషణ ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని ఆజ్ఞ ఏంటి, దేవుని ఆజ్ఞ కానిదేంటి కూడా గ్రహించగలగాలి. ఆజ్ఞ కానిదాన్ని దేవుడు 2 దెబ్బలతో వదిలిస్తాడు. ఆజ్ఞను మీరితే పాపం అయిపోతుంది కదండి. కాబట్టి మనము గ్రహించాలి. ఒక ముక్కలో చెప్పుకోవాలి అని అంటే, పైకి రమ్మని ధర్మశాస్త్రం ఇస్తానరా అని చెప్పి మోషేను పిలిచింది ఆజ్ఞ కాదు, అవునా? పగలగొట్టాడు, అయిపోయింది. మళ్ళీ చెక్కుకొని పైకి రా అన్నది ఆజ్ఞ. కాబట్టి గ్రహింపు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనస్సు పెట్టి బైబిల్ చదవాలి. నేను ఇప్పుడు చెప్తా, దేవుని ఎదుట మారు మనసు పొందాలి, మనసు పెట్టి బైబిల్ చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే నిన్నటి దినం రాజు ప్రార్థన చేశాడు. ఏమని? మీ యందు నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉంటే మీరు ఫలిస్తారు అని చెప్పాడు కదా. కాబట్టి క్రీస్తు నందు మనం ఉండడం ఏంటి అని అంటే, ఆయన యందు మనం ఉండాలి, ఆయన మాటలు మన యందు ఉండాలి కదా. అప్పుడే మనము ఫలించే అవకాశం ఉంది. అందుకని చివరి 8వ అధ్యాయం రోమా 8 మొదటి వచనంలో ఏముందంటే, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఓకే. అలాగే ప్రకటన 14:13 ఏముందంటే, క్రీస్తు నందు ఉన్నవారు ధన్యులు అన్నాడు. అలాగే తెస్సలోనికే పత్రికలో క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మొదట లేతురు అన్నాడు. అంటే క్రీస్తు నందు ఉన్నాము అనడానికి ఏంటంటే, మనలో జీవం ఉండాలి, ఫలాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎండిపోయిన కర్రను దేవాలయములో మందసము దగ్గర పెడితే అహరోను కర్ర చిగిర్చింది, చిగిర్చే వదిలిపెట్టలే, పువ్వులు కాయలు కాసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు కనీసం చిగురే రాదు. ఏం ప్రయోజనం? నీకు జీవం ఉందని ఎట్లా తెలుసుకోవాలి? నేను హాగర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ మాటలు నేను గుర్తు చేస్తా. ఏమని? ఎన్నిక లేని ఒక మనిషికి దైవ దర్శనం వచ్చింది. నన్ను చూచిన వానిని నేను చూచాను అంది. అదొక సవాల్ మనకు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన చూస్తున్నామా? ఆ యొక్క అన్యురాలు ఒక సవాల్ మనకు విసిరినట్టే. అది ఎట్లా జరిగింది? ఒక దైవజనుల ఇంట్లో ఉన్నందుకే ఆ భాగ్యం ఆమెకు వచ్చింది. ఆ మాటనే యోబులో అంటాడు, ఒక కొట్టబడి విరగగొట్టబడినటువంటి ఒక మొక్క నీటి వాసన చేత మరలా చిగుర్చును కదా అంటాడు. నీరంటే దేవుని వాక్యమే, దేవుడే, దైవజనులే, వాళ్ళ సహవాసమే.
మరి ఈ సహవాసములో ఉండి, వాక్యములో ఉండి, వాక్యం చదువుతూ అస్సలు మనలో జీవముందా? ఫస్ట్ ప్రశ్న. ఎండిపోయిన మనము, మొద్దులమైన మనం చిగురించాలి. వేరు కూడా చిగురిస్తుంది అని పదే పదే మనం తెలుసుకుంటూ ఉన్నాం. అసలు మనలో జీవముందా అనేది నీవు కనుక మనం పరిశీలించుకుంటే మనకే అర్థమవుతుంది. తప్పకుండా ఎండిపోయిన దానికైనా జీవం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయములో యేసు వాక్యమును గురించి వ్రాస్తూ ఆయన భూమి మీద ఆయన లేకుండా ఏది కలగలేదని 5వ వచనములో ఆయన లోకానికి వెలుగై ఉండెను. 9 చదువుతాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా జీవము ఉండెను అని ఉంది. చూడు బిడ్డ, 4వ వచనం. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవమే వెలుగై ఉంది. నీవు వెలుగై ఉన్నావంటే నీలో కూడా ఏముండాలి? ఎస్, నేను లోకానికి వెలుగని ఆయన చెప్పాడు, మనకు కూడా లోకానికి వెలుగని చెప్పాడు. ఆ వెలుగులో జీవం ఉంటే, ఆ వెలుగు నీలోకి వస్తే, నీవు వెలిగించబడితే నీలో జీవం ఉండాలి. అవునా కాదా? జీవం ఉంటే నువ్వు చిగురుస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఏది మనలో కనబడట్లే. ఇంకొకటి, జీవం ఉంటే ఏడుతారు, ఉనికి అర్థమవుతుంది. పుట్టిన బిడ్డ లోకంలోకి రాగానే వాడిలో జీవం ఉందనడానికి రుజువు ఏంటంటే ఏడుస్తాడు. ఏంటి ఇప్పుడు ఏడవమంటావా? శుభ్రంగా బతుకుతుంటే మమ్మల్ని ఏడవమనే అంట. నేనైతే మన బతుకును యేసయ్యతో, యేసయ్య వాక్యంతో పోల్చుకుంటే ఏడవకుండా ఉండలేం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ ఏడవడం అంటే ఏంటి? నీలో జీవం ఉన్నది అనడానికి రుజువు. పుట్టిన బిడ్డ ఏడవకుంటే ఉల్ట తిప్పి డాక్టరో నర్సో పేట మరణుడు కొడతారు. ఆ నర్సు నా డాక్టర్ నేనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలో జీవం ఉన్నదాన్ని అనడానికి నీవు ఏడవాలి, యేసయ్య పాదాలు పట్టుకోవాలి. రెండవది ఒక మాట చెప్పారు పాస్టర్మ గారు, ఏమని? ఆకలి వెతుక్కుంటుంది. జీవం ఫస్ట్ జీవం ఉందన్నానికి ఏడవాలి, రెండవది ఆకలి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు గనక చూద్దాంలే అని మనందరినీ ఒక వారం రోజులు ఏ ప్రార్థన లేదంటే హాయ్ అనుకుంటారా? వచ్చి అడుగుతారు. ఇప్పుడు నేను అన్నందుకు అడగద్దు. ఎందుకండి ప్రేయర్స్ రద్దు చేశారు? ఏంటండి మనకు పెట్టలేదు విజ్ఞాపన కూడిక? ఇవన్నీ దేనికి సాదృశ్యం? నీ ఆకలికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమో ఎట్టంటే అదో స్టైల్ కొంతమందికి అయితే ఇట్టంటారు. సీరియస్ తీసుకోకపోతే భక్తి చూడలేము కూడా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రార్థన విని ఆయనను పిలిచి మోషేకు సహకారిగా చేసి, అంత సహకారిగా ఉన్నవాడిని వదిలిపెట్టకుండా ప్రేమ కలిగిన, దయగలిగిన దేవుడు ప్రధాన యాజకుడిగా చేస్తే దేవుని ఆజ్ఞను మరచిపోయినందున చూడడానికి కూడా వీలు లేని స్థాయిలో వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ ఐగుప్తు యొక్క ధనము, ఆ ప్యాలెస్ను, ఆ పదవిని, ఇవన్నీ త్యాగం చేసిన హేతువు చేత చూడనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉంటామో, మన క్రియలు ఎలా ఉంటాయో, మన ఫలాలు అలాగే ఉంటాయి. కాబట్టి మనం ఎలా ఉన్నామనేది మనం ఒక్కసారి పరిశీలించుకోమని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ రాయబడి ఉంది. ప్రసంగి 9:5-6 వచనములో చచ్చిన వారికి ఏమీ తెలియదట.
కోపం ఉండదు, పక్కబెట్టుకుండరు, ఈర్ష్య ఉండదు, ఏం ఉండదు. ఏది రాకపోతే మన సచిన లెక్కే. ఏదో ఒకటి రావాలి నీకు. బ్రతికి ఉండు వారు తాము చత్తుమని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియో ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు. వారికా ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. అసలు బతుకున్నారా చనిపోయారా ఆత్మలు అన్నదానికి కొన్ని గురుతులు ఉన్నాయండి, కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయండి. కాబట్టి ఆనవాళ్ళు మనలో కనబడకపోతే యేసయ్య ఏమనుకోవాలి మన గురించి? మనకే అర్థం కావాలి. 30వ కీర్తన 9వ వచనంలో అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా. అంటే చచ్చిపోయి మన్ను అయిపోయిన వాళ్ళు ఎవరైనా స్తుతిస్తారా? అందుకని నేను కూడా స్తుతించు అంటే మనం ఏందన్నమాట. 38 యెషయా గ్రంథం 19లో ఏమంటాడు? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ రోజున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ టాప్ లేచిపోవాలి. ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, స్తుతించినా, ఆకలి అవుతుంటే, దాహం అవుతుంటే, జీవం ఉంటే అసలు ఎవడు నిన్ను అరవమని, కేకలు వేయమని ఎవడు చెప్పడు. అసలు ప్రార్థన చేస్తున్నారో లేదు, ఏకీభవిస్తున్నారో లేదో ఏమీ తెలియనట్లు దయచేసి మనము దేవుని సన్నిధిలో ఉండొద్దు. అన్నీ గమనిస్తున్నవాడు ఒక రోజున మనకు వాటి ఫలాన్ని అందిస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండాలని, తొందరపడి మేము నాయకులమే కదా, ఏం కాదులే అని కోపం రేపారని వాళ్ళు అలా చేసి నష్టపోయారు. కాబట్టి గత వారం మనం నేర్చుకున్నాం. కాబట్టి మనము జీవము కలిగిన దేవుని బిడ్డలమని, జీవము కలిగిన దేవుని ఆలయములో ఉన్నామని, ఒక్క మాటలో మనమే ఆ జీవం కలిగిన దేవుని ఆలయమని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొక మాట మనము గమనించినట్లయితే, మరొక మృతులను మౌన స్థితిలోనికి దిగువారును యెహోవాను స్తుతింపరు. చప్పట్లు కొట్టినా జీవం ఉండదు, పాట పాడినా జీవం ఉండదు, స్తుతించినా జీవం ఉండదు. ఎందుకని మీలో జీవం లేదా? యేసయ్య మీలో లేడా? ఎందుకలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుకు ఉండాలి? దేవుని స్తుతించుటలో, ఆరాధించుటలో, ఘనపరచుటలో ఎవరైనా సరే స్వరమెత్తి, గొంతెత్తి, నీ వంతొస్తే నువ్వు ప్రార్థన చేయడం కాదు, ఏకీభవించి దేవుణ్ణి అడుగు, కన్నీరు కార్చు, దేవుణ్ణి అడుగు. మనమంతా పర్ఫెక్ట్గా ఏమి లేము. కాబట్టి దేవుడు చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు మనతో. ఈ నూతన సంవత్సరంలో నూతనం అవ్వాల్సిన మనలతో మాట్లాడుతున్నాడు. అలాగే పాతవి గతించాల్సిన మనలో ఇంకా పాతవి ఉండకుండా జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే 2 కొరింథీ 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదివితే, ఈ బాహ్య శరీరము కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బాహ్య శరీరాన్ని గురించి, పురుషుని గురించి ఆలోచించాల్సినంత అవసరము లేదు. మనము అంతరంగ పురుషుడు దేవుని సన్నిధిలో దినదినము నూతనపరచబడుతున్నాడా లేదా చూడాలి. తర్వాత ఏముంది బేట? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనది దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని బైబిల్ చెప్తుంది. అయితే మేము వాటి కొరకే మేము ప్రయాసపడుతున్నాం, మేము వాటినే నిదానించి చూస్తున్నామంటున్నాడు. ఇప్పుడు మరి ఇశ్రాయేళ్లకు శ్రేష్టమైనది ఏది? వాగ్దాన దేశం. నీకు నాకు శ్రేష్టమైనది ఏది? పరలోక దేశం. వాళ్ళకి అప్పటికీ వాగ్దాన దేశం కనపడలే, మనకు పరలోకం కనపడట్లేదు కదా. కానీ సిద్ధపడింది, ప్రయాణం చేసేది, ఆశపడింది ఆ దృశ్యము
అదృశ్యమైన దాని కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది దైవ వ్యతిరేకంగా ప్రవర్తించి ఆజ్ఞను మీరి తిరుగుబాటు చేసి ఆ యొక్క భూమి మీద ఉన్న శ్రేష్టమనుకున్న ఆ వాగ్దాన దిశను కోల్పోయారు. మనం భూమి మీదనే ఉన్నాము. మనకు శ్రేష్టమైనది అదృశ్యమైన పరలోక దేశం. శ్రేష్ఠ దేశం అని మనం పాట పాడుకుంటాం, ఎంతో శ్రేష్టమైనదని. కాబట్టి ఆ దేశంలో ప్రవేశించులాగే భక్తి చేస్తున్నాం. ఆయన దగ్గరికి వచ్చింది అందుకే. మరి కొత్తగా జన్మించకపోతే చూడలేడు అన్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే ప్రవేశించలేడు అన్నాడు. మరి ఈ రెండు మనకు కలిగితే మనకు గ్యారెంటీ. లేదా ఆలోచించుకుంటే మళ్ళా దినదినము నూతనపరచబడే అనుభవం గనక మనకు లేకపోతే, రోజుకు ఆయన దగ్గరయ్యే అనుభవం మనకు లేకపోతే, ఆయన యందు మనము మన యందు ఆయన ఉన్నాడు అన్న అనుభవం మనకు లేకపోతే, ఆయన జీవం మనలో ఉంది అనడానికి రుజువు కనబడకపోతే కొంచెం బాధపడాల్సిందే, ఏడవాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 20-22లో చదివితే అక్కడ రాయబడి ఉంది, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను అను సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలనే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. అంటే చాలండి. ఏసయ్యను మరలా చూసే వరకు నువ్వు ఎడుతూనే ఉండాలి. అబ్బా ఇక ఈయన మానే అమ్మా అయ్యగారు ఏమకి ఇది ఎక్కడ న్యాయము, క్రీస్తులో ఆనందించమని చెప్పమని అయ్యి దొరకట్లేదు అమ్మగారు మీకు వాక్యాలు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనొచ్చు కదా. ఎస్, ఆనందం ఎప్పుడు వస్తుందో అక్కడ రాశాడు. వాడు బయటకు వస్తేనే కానీ ఆనందం రాదు. ఒక శిశువు జన్మిస్తేనే కానీ ఆనందం రాదు. నీవు నూతనంగా జన్మిస్తేనే కానీ నీకు ఆనందం రాదు. నీవు ఫలించి చిగురించి ఫలించి పుష్పాలు కాయలు కాసేవాడిగా ఉంటేనే కానీ నీకు ఆనందం రాదు. అప్పటిదాకా నువ్వు ఏడవాల్సిందే, దేవుని దగ్గర మొరపెట్టాల్సిందే, అంగలార్చాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాంటి దుఃఖము, భూమి మీద వాటి కొరకు కాదని 2వ కొరింథీలోనే 7వ అధ్యాయం 9-10 వచనాలు రాశాడు. మీరు దుఃఖపడితిరని నేను సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషిస్తాను అని చెప్పి 10వ వచనములు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును పుట్టించు. అంటే ఈ దుఃఖం ఏదైనా మనకి ఏదో భూమి మీద లేదు అని ఏడవద్దు. ఓకేనా? పరలోక సంబంధమైన దుఃఖంగా మనం దీన్ని మార్చుకోవాలి. పరలోక సంబంధమైన వాటిలో ఏది కొదవైందో దాని కొరకు ఏడవాలి. ఏ విధంగా పరిపూర్ణతలోకి రాలేకపోతున్నామో దాని కొరకు ఏడవాలి. ఎండిపోయిన కర్రలాగే ఉన్నాను, అయితే నన్ను దేవా దయచేసి నన్ను ఆ యొక్క మందసం దగ్గర పెట్టయ్యా, నేను ఫలిస్తాను అని. అంటే మందసానికి దూరంగా ఉన్నట్టే లెక్క. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం. చిన్న పిల్లోడు ఆయన స్వరాన్ని విన్నాడు. పిల్లల్ని వదిలేసేయండి, వాళ్ళు ఎట్టుంటేంటి మనకు అని ఎవరు అనుకో. తల్లిదండ్రులు దయచేసి చెప్తున్నా, నాన్న మీరు ప్రార్థన చేసినప్పుడు మోకరించాలి, వాక్యం శ్రద్ధగా వినాలి. చిన్నోడేడి ఉన్నాడు, ఓకేనా? చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు కొట్టాలి. నేను నానమ్మను కదా, ఇదిగో వీళ్ళు అలా చేయకపోతే కొట్టాను, అది అక్కడ కూర్చున్నాం ఆమె అలా చేయకపోతే కొట్టాను, సన్న కన్నడానికి వచ్చాక అడుగు ఇంకా, ఓకేనా? మిమ్మల్నే కాదు, ఎవరైనా సరే ఆ పద్ధతిలో ఆ క్రమశిక్షణలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రేపు ఆదివారం నుండి రేచల్ నా దగ్గర కూర్చుంటుంది, చెప్పాను. దేవునికి కూర్చుంటావు కదమ్మా? ఎస్, చూడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనమేంటో మనమే వారికి అద్దం, మనమే వాళ్ళకి మాదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని చిన్న పిల్లోడు
మందసం దగ్గర పడుకుంటే దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఎవరు లేరు. దేవుడు మనతో మాట్లాడాలి, మన పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళైన సమయంలాగా వాళ్ళు ఎదగాలి. అందు కదా మన ప్రయాసం. మనము కూడా ఆయనకు దగ్గర అవ్వాలి. ఫలించే వారముగా, పువ్వులు కాయలు కలిగిన వారంగా మనము ఉండాలి. చిగురు పెట్టాలి, పుష్పించాలి, కాయలు కలిగిన వారంగా ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏంటో ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం జీవం ఉంటే కేక పెట్టకుండా ఉండలేవు. అయ్యా నా స్థితి ఇలా ఉందయ్యా, నేను నీ దగ్గరే ఉన్నాను కానీ నేను ఇంకా ఎండిపోయిన కర్రలాగే ఉన్నాను, దయచేసి నన్ను కనికరించమని ప్రభు పాదాలు పట్టుకోవాలి. మన దుఃఖము, మన బాధ, మన చింత దైవ చిత్తానుసారమైనదై ఉండాలి. కొంతమంది భర్త మాట్లాడకపోతే ఏడ్చేస్తారు, ఇంకోటి లేకపోతే ఏడుస్తారు, అనుకున్న సాధించకపోతే ఏడుస్తారు, ఇంకోటి ఏడుస్తారు. కానీ ఇందుకోసం ఏడవరు. అలాగే పిల్లలు మాట వినకపోతే ఏడుస్తారు, కానీ నువ్వు దేవుని మాట వినట్లేదని ఏడవరు. అది వచ్చింది పెద్ద బాధ. కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు. ప్రధాన యాజకుడే అవివేకంగా ప్రవర్తించి దూరం అయ్యాడు. ఎంతో ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పిన మోషే దేవుని యొక్క వాళ్ళ కోపము తెప్పించడం వలన దేవుని మాటను మర్చిపోయాడు. ఎప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు ఒక్కలాగా మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండము అనగానే ఒకరు బైబిల్ మూసేస్తారు. అబ్బా ఎప్పుడు ఆది కాండం ఎప్పుడు చదివేసాం, ఎప్పుడు అయిపోయి. అబ్రహాం అనగానే ఇంకా మూసేస్తారు, ఇంకా జిప్పు లాగేస్తారు. ఎందుకంటే అబ్రహాం గురించి మాకు బాగా తెలిసి ఉండొచ్చు కానీ పాటించం. అందుకే పదే పదే మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాట్లాడిందే కదా, అప్పుడు తెలిసిందే కదా, ఈ వాక్యం మళ్ళీ ఎందుకు అని అనుకోవడానికి లేదు. యసన్న గారితో కామన్నదంట, యసన్న గారు నేను ఆ ఊరిలో ఈ వాక్యమే విన్నా, ఈ ఊరిలో ఈ వాక్యం విన్నా, మళ్ళీ ఇక్కడ కూడా ఈ వాక్యమే ఏంటండి అని అంటే, అవునా తల్లి అక్కడ ఇక్కడ అన్నీ నువ్వు వచ్చావా? వచ్చాను. అదే నువ్వు మార్పు చెందలేదు, అందుకే నీకోసమే దేవుడు మాట్లాడు. రెట్టించి మాట్లాడారు అంటే అది నిశ్చయంగా చేయాల్సి ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకుందాం. వాళ్ళు దేవుడిలో కరెక్ట్గా జీవించి తిమోతి అయితేనేమి, ఎపఫ్రా అయితేనేమి, ఎపఫ్రోదితు అయితేనేమి, అపోస్తలుడైన పౌలు అయితేనేమి కన్నీటితో మనలాంటి వాళ్ళ కోసం, అక్కడున్న సంఘం కొరకు, సేవకుల కొరకు వాళ్ళు ఏడ్చారు. ఓకేనా? కాబట్టి మన కోసం మనము దుఃఖపడకపోవడం నష్టం అవుతుంది. కన్నీటితో మన దేవుని దగ్గర ఆయన పాదాలు కడిగేంత స్థాయి మనకు రావాలి. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏదైనా ఉంటే 1 డ్రాప్ కూడా కింద పడదు, అది దేవుని బుడ్డిలో దాచబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కవిలలో కనబడును కదా అనంది. అక్కడికి వెళ్ళాక కోటాను కోట్ల దూతల ముందు నిన్ను పొగడ్డమే కాదు, నీ కన్నీరుని ఆయన ఆ బుడ్డిలో చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మెప్పు ఘనత దేవుని వలన ఎలా కలుగుతుందంటే ఇలా కలుగుతుంది అంతే. ఏం చేసావని అవార్డ్స్ ఇవ్వాలి, ఇదే నీకు వచ్చే బహుమానాలు. నువ్వు పుష్పిస్తే, నువ్వు పూర్తే, కాయలు కాస్తే, ఫలాలు ఒక్క ఆత్మనైనా రక్షించలేనంటే ఆ దౌర్భాగ్య స్థితి మనకు దయచేసి వద్దు. ఈ నూతన గతించిన కాలము ఇక చాలు అని మనము నేర్చుకున్నాం. ఇక నూతన సంవత్సరం దినదినము నూతన పరచబడదాం, ఫలించే వారంగా ఉందాం. అదే జీవం కలిగిన వారనడానికి ఒక హేతువు, కారణం, గుర్తు. అలాగే ఆకలి కలిగి మనం ఉందాం. అలాగే ఫలిస్తూ మన కోసమై మనం బైబిల్లో ఉందామా? యెరూషలేము కుమార్తెలారా ఏడవద్దు కదా, మన కోసం మనం ఏడవాలి. కాబట్టి మనం అందరం స్త్రీలు పిలవనంపండి, పురుషులు అంటారు మాకు దుఃఖం కలుగునట్లుగా వారు కన్నీటితో ప్రార్థిస్తే మా కనులలో నీరు వస్తుంది కనుక వారిని పిలవనంపుడి అని ఇర్మియా గ్రంథంలో ఉంది. ఆడోళ్ళు మగోళ్ళు ఏడుతారేంటండి అని అనొద్దు. ఏడ్చిన ఆయనను మగ సిరిగలవాడయి పాదాలు పట్టుకొని ఏడ్చి దూతను గెలిచాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను మగ ఆడ తేడా లేదు, ఒకడు కొడితే అందరు ఏడుస్తారు. అవునా కాదా? అంటే దాని అర్థం ఏంటి? నొప్పి కలగాలి, బాధ కలగాలి,
నీ విషయమై నీకు బాధ కలగాలి, నశించిపోతున్న ఆత్మల విషయమై నీకు బాధ కలగాలి. తప్పకుండా ఆ స్థాయిలోకి, ఆ స్థితిలోకి మనం వద్దాం. మనము జీవం ఉంది అనడానికి రుజుపరుచుకుందాం. నూతనంగా మార్చబడి ప్రవేశించేలాగా, చూసేలాగా, ప్రవేశించేలాగా మనలను మనము సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.